శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ క్రోధీనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. వీరి మూలకంగా ఈ సింహరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తాను. ముందుగా మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరా ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారణము కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ సింహరాశి కిందికి వస్తారు. అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో ముఖ్యంగా సింహరాశి జాతకులకు, అంటే జన్మ సమయంలో చంద్రుడు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి జాతకులు అన్నమాట. లేదా నేను ఈ చెప్పినటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారణం కలిగినటువంటి వాళ్ళు కూడాను సింహరాశి వాళ్ళు, సింహరాశి జాతకులు. కనుక జన్మరాశి, నామరాశిని ప్రధానంగా తీసుకొని మనము గ్రహస్థితి ఎలా ఉంది, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 14. అంటే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయం విపరీతంగా ఉంది. 14 వ్యయం ఉంది, ఆదాయము 2 ఉంది. అంటే ఈ సంఖ్యలను, ఈ నంబర్స్ను చూడగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇది ఒక ఫ్యాక్టర్. ఆదాయం 2 ఉంది కనుక వ్యయం చాలా ఎక్కువగా ఉంది. అంటే కమిట్మెంట్స్ మనకు చాలా ఉన్నాయి. ఇవ్వవలసినటువంటి వాళ్ళు లైన్లో నిలబడి ఉన్నారు, రాబడేమో తక్కువగా ఉంది. కనుక మనం ఏం చేయాలి? ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. సక్రమమైనటువంటి మార్గంలో ఆదాయాన్ని మనం పెంచుకునేటువంటి ఆలోచన పైన మనసు నిలపాలి. అది ఈ సంవత్సరం సింహరాశి వారికి అవసరం. ఇక రాజపూజ్యం 2, రాజావమానం 2. అంటే పూజ్యము, అవమానము సమానంగా ఉన్నాయి గనుక ఇబ్బంది లేదు. కీర్తి ప్రతిష్టలు సమాజంలో మిమ్మల్ని గుర్తించడము, సక్సెస్ రేటు ఇవన్నీ కూడాను 2 ఉన్నాయి. ఇక అవమానం కూడాను, ఫెయిల్యూర్ కూడాను 2 ఉంది. కాబట్టి సక్సెస్, ఫెయిల్యూర్ 2 సమానంగా ఉన్నాయి ప్యారలల్గా. కాబట్టి మీరు సక్సెస్ రేట్ను పెంచుకోవాలి. సక్సెస్ రేట్ పెంచుకోవాలి అని అంటే ఏం చేయాలి? చేసేటువంటి పనులపై మనస్సు నిలపాలి. దాన్ని ఒక ప్రణాళికాయుతంగా మనం చేపట్టాలి. అంటే కార్యక్రమాలను బ్లైండ్గా ఏది మనకు ఆలోచనలోకి వస్తే దాన్ని మనము చేయకుండా ఈ పనిని ఎలా చేయాలి, ఏం చేయాలి, దీని మూలకంగా ఏమవుతుంది, దీని యొక్క లాభం ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఆలోచించిన తర్వాత ఆ పనిని ప్రారంభం చేసినట్టయితే మీకు సక్సెస్ రేటు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దానిపై మనసు నిలపండి. ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతు. ఈ గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం ఎలా ఉంది? ముఖ్యంగా గురువు గత సంవత్సరము అనంటే 22 ఏప్రిల్
2023 నుండి ఈ సంవత్సరం 1 మే 2024 వరకు, అంటే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉగాది 9వ తారీఖు అవుతుంది. 9 ఏప్రిల్ నుండి 1 మే వరకు గురువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతము సింహరాశి వారికి 9వ స్థానంలో గురువు ఉన్నాడు. ఇది అనుకూలంగా ఉంది. 9వ స్థానంలో గురు సంచారము బాగా యోగకారకం. పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కనుక యోగకారకంగా ఉంది. కానీ ఇది 1 మే వరకే ఉంది. 1 మే తర్వాత మళ్ళీ గురువు మారుతున్నాడు. 1 మే వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మీరు ఏదైతే అనుకుంటారో దానికి అనుగుణంగా మీకు ఫలితాలు ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్టుగా ఫలించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక అన్ని విషయాల లోపల కూడాను మీరు చేపట్టినటువంటి పనులలో అభివృద్ధి కనబడుతుంది. ప్రోగ్రెస్ బాగా ఉంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను సమయానికి చేతికి అందుతుంది. నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. ఇల్లు కట్టడము, వాహనము కొనడము, పిల్లల చదువు విషయంలో, ఉన్నత విద్యకై, విదేశీ ప్రయాణాల విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను పిల్లల విషయంలో మీకు కలిసి వస్తాయి. ఇక స్థిరమైనటువంటి ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. గోచార రీత్యా 9వ స్థానం కూడా మీకు అనుకూలమైనటువంటిది కనుక ఆస్తులు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అభివృద్ధి పథంలో ఉంటాయి. ఇలా మీకు 1 మే వరకు గురు భగవానుడి యొక్క అనుకూలము ఈ సంవత్సరం బాగా ఉంది. ఇక దాని తర్వాత 1 మే తర్వాత 1 మే 2024 నుండి 14 మే 2025 వరకు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు గురువు. అంటే వృషభ రాశి 10వ స్థానం అవుతుంది సింహరాశి జాతకులకి. అంటే 10వ స్థానంలో గురువు గోచార రీత్యా ప్రతికూలం. అయితే ఒక్కటి ఏంటంటే మనకి ఇక్కడ గోచార రీత్యా 10వ స్థానము ప్రతికూలమనే శాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ కొంత మనం విశ్లేషించి మనం ఆలోచించినట్టయితే పంచమాధిపతి ఈ సింహరాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు. పంచమాధిపతి 10మంలో సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు అనుకూలమైనటువంటిది. అష్టమాధిపతి కూడా అయినాడు గనక ఆకస్మికంగా ఇబ్బందులు తప్పవు. కానీ కొన్ని కార్నర్స్లో పిల్లల విషయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు, వృత్తిపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాలు, చేసేటువంటి పనులు, వీటిలో మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ 10వ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు. అయితే ఓవరాల్గా 10వ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే గనక చేసేటువంటి వృత్తి లోపల కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ 1కి 4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇక వ్యాపారం కూడాను అలాగే అన్ని రకాలుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని మీరు ఓవర్లుక్ చేయకూడదు. అంటే పూర్వం నుంచి బాగానే నడుస్తుంది, అదే నడుస్తుంది అని చెప్పేసి మనం బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక అనాలోచితంగా పెట్టుబడులను మట్టుకు పెట్టకండి. ఎందుకంటే 10వ స్థానము కర్మస్థానం. మనం చేసేటువంటి పనిని రిఫ్లెక్ట్ చేస్తుంది. చేసేటువంటి పని మూలకంగానే లాభ నష్టాలు అనేటువంటివి ఉంటాయి కనుక కొంత ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టండి. వ్యవసాయదారులకు కూడాను కొంత ఇబ్బంది ఉంది. దగ్గర వాళ్ళతో, పక్కవారితో వ్యవసాయం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా మీకు అలసట, అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా మామూలు పనులను కూడాను మనం చాలాసార్లు వెళ్ళవలసి వస్తుంది. వాటికై సమయాన్ని వృధా చేసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మనకు సహనము లోపిస్తుంది, అసహనము డెవలప్ అవుతుంది. అంటే ప్రతి చిన్న పనికి కూడాను మనం 10 సార్లు వెళ్ళవలసినటువంటిది స్థితి ఏర్పడితే ఎవరికైనా కూడాను సహనం లోపిస్తుంది. కానీ
అప్పుడే మనకు సహనం అనేటువంటిది కావాలి. ఆ క్షణము, ఆ సమయంలో మీరు ఓపిక పట్టినట్టయితే మళ్ళీ ఉత్తర క్షణంలో మీకు మంచి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపైన మీరు మనస్సు నిలపండి. ఇక బంధువులు స్నేహితులతో కొంత వైషమ్యాలు కలహాలు కనబడుతున్నాయి, దాన్ని రెక్టిఫై చేసుకోండి. అందరితోనూ స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. ఇక ఆఫీసులో అనవసరమైనటువంటి విమర్శలు అపనిందలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇలా గోచార రీత్యా దశమ స్థానం ప్రతికూలమే అయినా కూడాను పంచమాధిపతి దశమంలో సంచరించడం అనేటువంటిది కొంతవరకు మీకు కలిసి వస్తుంది. కనుక మీరు గురు విషయంలో పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఫస్ట్ మే వరకు 9వ స్థానం, దాని తర్వాత దశమ స్థానం. ఈ దశమ స్థానం లోపల కూడాను గోచార రీత్యా దశమమే అయినప్పటికీ మనం ఆధిపత్యాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే పంచమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు, అది మంచి యోగమే. కానీ అష్టమాధిపతి కూడాను దశమంలో ఉన్నాడు కనుక ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు మట్టుకు తప్పవు. దాన్ని రెక్టిఫై చేసుకోండి. దాన్ని ముందు చూపుతో ఏ విషయాలలో మనకు రావచ్చు అనేటువంటి విషయాన్ని కొంత పసిగట్టి దానికి అనుగుణంగా మీరు రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనైశ్చరుడు. ఈ శని ఎక్కడ ఉన్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో శని సంచారము సింహరాశి వారికి సప్తమం అవుతుంది. ఈ సప్తమ స్థానంలో శని సంచారము ప్రతికూలం గోచార రీత్యా. సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎలాంటి ఇబ్బందులను ఇస్తాడు అనంటే, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నారో, పార్ట్నర్షిప్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక భార్యాభర్తల విషయం లోపల అనవసరమైనటువంటి తగాదాలు వైషమ్యాలు చర్చలు ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక డీప్ డిస్కషన్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఒక 2 గంటలు మీరు కంటిన్యూస్గా డిస్కషన్ చేశారనుకోండి, భార్యాభర్తలే కానివ్వండి ఎవరైనా ఏదో ఒక విషయం లోపల మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు డీప్ డిస్కషన్లోకి వెళ్లకుండా ఎంతవరకు అంతవరకే మనం డిస్కషన్ చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక ప్రయాణాలు బాగా ఇబ్బందులను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు తప్పవు, వాటిని రెక్టిఫై చేసుకోండి. వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి, నియంత్రించుకోండి. ఇక ఇంటిలో భార్య పిల్లలతో స్నేహంగా ఆప్యాయతతో ఉండడానికై ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్యకే కానివ్వండి, కుటుంబ పెద్దలకే కానివ్వండి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. ఇక బ్లైండ్గా పెట్టుబడులు మటుకు పెట్టకూడదు. అనాలోచిత పెట్టుబడులకు సమయం కాదు. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించండి, పెట్టుబడులు పెట్టండి. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం బాగా గోచరిస్తుంది కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి అనంటే ప్రణాళికాయుతంగా పనులను చేపట్టాలి. బాగా ఆలోచించాలి. ఆ పని విషయంలో ఏదైతే మనం పని చేద్దాం అనుకుంటున్నామో ఆ పని విషయమై మనం కొంత మనసు పెట్టాలి. ఆ పని పైన పెట్టినట్టయితే ఆలస్యాన్ని కొంతలో కొంతనైనా కూడాను మనము రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు సప్తమ స్థానంలో శని సంచారము వ్యాపారస్తులకు కొంత ఇబ్బందిని ఇస్తుంది. అంటే పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా ఒకరే చేస్తున్నటువంటి వారికి ఇబ్బంది లేదు. ఇలా శని సంచారము ప్రతికూలంగా ఉంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 3వ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. ఈ రాహువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశి సంచారము సింహరాశి జాతకులకు అష్టమం అవుతుంది. అష్టమ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. రాహువు ప్రతికూలంగా ఉన్నాడు. అష్టమ రాహువు మనకు ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు.
ఉద్యోగస్తులకు అధికారులతో ఇబ్బందులు, అధికారుల విమర్శలకు గురి కావడము, వారి మధ్యన గ్యాప్ ఏర్పడము, ఇక పని గుర్తింపు అనేటువంటిది లభించదు. మీరు ఎంతనైనా కష్టపడండి, ఎంత మంచి మనస్సుతో పని చేసినప్పటికీ ఎదుటి వాళ్ళు గుర్తించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మీరు పనిచేయండి. గుర్తింపు లభించదు అనేదే మనసులో ఉంచుకొని పనిచేయండి. తద్వారా ఏమవుతుంది అని అంటే, వాళ్ళు గుర్తించకపోయినా కూడాను మీ పనిని మీరు సకాలంలో సక్రమంగా చేసినట్టయితే మీకు ఆత్మసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. మీరు తృప్తిగా ఉంటారు. ఎదుటి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా కూడా ఈరోజు కాకుండా రేపు గుర్తిస్తారు. మీరు సక్రమమైన మార్గంలో మీరు పనులు చేస్తున్నప్పుడు ఈ క్షణంలో గుర్తించకపోయినా కూడాను అధికారులు ఉత్తర క్షణంలో మళ్ళీ గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు తప్పకుండా మీకు మంచి రోజు వస్తుంది కనుక అప్పుడు మిమ్మల్ని గుర్తిస్తారు. కనుక మీరు అధైర్యం తెచ్చుకోకుండా పనులపై మనస్సు నిలపండి. ప్రయాణాలను అడ్డం చేసుకోండి. అష్టమ స్థానంలో ఆకస్మికంగా చిన్న చిన్న ఇబ్బందులు, రిపేర్లు, వాహనాల మూలకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనవసరమైన ప్రయాణాలను తగ్గించుకోండి. ఇక ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఆయాసము, ఎలర్జీసు, దగ్గు ఇలాంటివి తలెత్తే అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత ప్రాధాన్యం ఇవ్వండి ఆరోగ్యానికి. ఆహార నియమాలను పాటించండి. ఇవి పాటించినట్టయితే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మూలకంగా కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి. ముఖ్యంగా వాహనాలు రిపేర్లు వస్తూ ఉంటాయి. వాహనాల మూలకంగా ఇబ్బందులు కనబడుతున్నాయి. ప్రయాణాలు, వీటిపైన మీరు మనస్సు నిలపండి, వాటిని రెక్టిఫై చేసుకోండి. ఇక 4వ ప్రధానమైనటువంటి గ్రహ కేతువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో సంచరించడము సింహరాశి జాతకులకు ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగానే సంచరిస్తున్నాడు. కనుక కేతువు మూలకంగా ఏమవుతుంది, మీరు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చే అవకాశాలు ఉంటాయి. అది మనకు అవసరం లేదు ఆ విషయం, అయినప్పటికీ అందులో అనవసరంగా మీరు వెళ్తారు. తద్వారా ఇబ్బందులకు లోనవుతారు. మధ్యవర్తిత్వం వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. తర్వాత ఈ వ్యవహారం లోపల మధ్యవర్తిత్వం వహించి మీరు అక్కడ సాక్షిగా ఉండడం మూలకంగా, విట్నెస్ ఇవ్వడం మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ కాలంలో ఏంటి, ఇప్పుడు ఎవరైనా కూడా చిట్టి బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఆ చిట్టి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు, చిట్టి లేపుకున్నటువంటి వాళ్లకు మధ్యవర్తిత్వం వహించి విట్నెస్ ఇచ్చి మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక పక్కన రాహు బాగలేడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. శని 7వ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ కలిసి మనకేమవుతుందంటే, మీరు మధ్యవర్తిత్వం వహించకండి. ఎవరికి కూడాను విట్నెస్లు ఇవ్వకండి. విట్నెస్లు ఇచ్చి ఏదో నేను గొప్పవాడిని, వాడికి సహాయం చేద్దాము అనేటువంటి ఆ ఆలోచనలను పెట్టుకోకండి ఈ సంవత్సరం. తద్వారా మీకు ఇబ్బందే కలుగుతుంది కానీ మీకు మంచి పేరేం రాదు. కనుక ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇక బంధువులు, స్నేహితులతో కొంత ఇబ్బందులు ఉన్నాయి కనుక వారిని ఎలా మీరు పెంచుకోవాలి, వారి మూలకంగా ఆప్యాయత, స్నేహము, అనురాగము ఇవన్నీ కూడాను మీరు పెంచుకునేటువంటి ఆలోచన చేయండి. ఇక భార్యా పిల్లలతో మనస్పర్ధలు కనబడుతున్నాయి. అన్ని గ్రహాలు కూడాను బాగా లేవు గనక ఇంటిలో ప్రశాంతత కొరవడేటువంటి అవకాశం ఉంది గనక దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటిలో మనం ఎలా ప్రశాంతంగా ఉండాలి, భార్య ఏమంటుంది, ఆమె కోరిక ఏంటిది, పిల్లలు ఏమంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ కోరికలు ఏమున్నాయి, వాళ్ళకి ఎలాగూ మనం ఏం చేయాలి అనేటువంటి విషయంపై కొంత మనస్సు నిలపండి. తద్వారా ఏమవుతుంది, మీకు కుటుంబంలో
శాంతి, ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు బయట ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉందనుకోండి, మీరు ప్రపంచాన్ని జయించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మలుచుకోండి. భార్య, పిల్లలను, కుటుంబ పెద్దలను అందరినీ కూడాను మీకు అనుకూలంగా ఉండేటట్టుగా మలుచుకోండి. కనుక ఇది చేయండి. చేసినట్టయితే మీకు ఈ కేతువు మూలకంగా ఏర్పడేటువంటి ప్రభావం కూడాను తగ్గుతుంది. ఈ విధంగా గురు దశమ స్థానంలో ఉన్నాడు, శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి గోచార రీత్యా. కాదంటే గురువు దశమంలో కొంత ఆధిపత్య రీత్యా కొంత బాగున్నాడు గనక కొంతవరకు పర్వాలేదు. శని, రాహువు, కేతువులు ఈ 4 గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి గనక ముందు గురువును ప్రీతికరంగా, గురువు యొక్క అనుగ్రహానికై ఏం చేయాలి? మీకు సమయం ఉన్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి స్తోత్రము, గురువుకు సంబంధించినటువంటి జపము చేయండి. రోజు కూడాను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. మీకు అనుకూలమవుతుంది. తర్వాత సద్గురువులను సందర్శించుకోండి, పీఠాధిపతులను సందర్శించుకోండి. గురు సాంగత్యం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. గురువు త్రిమూర్తి స్వరూపం కనుక ఆ గురువులను సందర్శించండి. మాతాపితృవులు ప్రథమ గురువులు కనుక వీరికి సపర్యలు చేయండి. చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా కూడాను ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనైశ్వరుడికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని నిమిత్తమై నువ్వుల నూనె, నువ్వులు, నల్లటి వస్త్రము ఇవి దానం ఇవ్వండి. అప్పుడు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు. ప్రధానంగా రాహు యొక్క ప్రసన్నం కావాలి మీకు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా ఆ రాహువుకు సంబంధించినటువంటి దోషం పరిహారం అవుతుంది. అదేవిధంగా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రం ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని జపించుకోండి. ఈ విధంగా జపించడము, తర్వాత రుద్రాభిషేకం చేయడము, ఆ పరమేశ్వరుడు సదాశివుడి కొరకై మీరు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీకు అనుకూలం ఉన్నటువంటి రోజుల లోపల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. ఆ రాముల వారు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడు. ఆ రాముడి యొక్క రక్ష మీకు ఉన్నట్టయితే మీరు ప్రపంచాన్ని జయించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతినిత్యం కూడాను శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే గ్రహములకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. క్రోధీనామ సంవత్సరంలో మీరు శుభంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.